सकड़ा पूर्णोदय लय निलय సకల పాపహరణం కోన గవేశ్వర స్వామి క్షేత్రం ప్రకృతి సహజ సిద్ధంగా ఏర్పడిన కొండలు కోనలలో వెలిసిన దేవుళ్ళు నేటికి దర్శనమిస్తున్నారు. ఇటువంటి వాటిలో వైఎస్ఆర్ జిల్లా పులివెందుల మండలం మోట్నూతలపల్లి గ్రామానికి అల్లంత దూరంలో వెలిసిన క్షేత్రమే కోన గవేశ్వర క్షేత్రంగా విరాజిల్లుతోంది. అటవీ క్షేత్రాన కోనలో మరియు గవిలో వెలిసినందున గవేశ్వర స్వామి ఆలయంగా పిలుస్తున్నారు. గవి ప్రకారం చూస్తే సహజ సిద్ధంగా స్వయంభులింగంగా వెలిసినట్టు స్పష్టమవుతుంది. ప్రాచీన కాలం నుంచి నేటి నవీన యుగం వరకు గవేశ్వర క్షేత్రం సకల పాపహరణంగా వర్ధిల్లుతుంది. గవేశ్వర స్వామిని దర్శించుకుంటే సకల దోషాలు పాపాలు తొలగిపోయి మోక్షం లభిస్తుందని భక్తుల నమ్మకం. ఆలయ చరిత్ర ఒక్కసారి గుర్తు చేసుకుందాం. మన దేశంలో శివాలయాలు ఎన్నెన్నో ఉన్నాయి. అందులో కొండల నడుమ కోనలో నీటి కొలను చెంత కొలవైన శివాలయాలు భక్తుల పాలట స్వర్గధామాలుగా విరాజిల్లుతున్నాయి. శివుడు స్వయంభూలింగంగా వెలిసిన క్షేత్రాలు మహాద్భుతాలని చెప్పవచ్చు. అటువంటి దివ్యక్షేత్రమే మోట్నూతలపల్లి సమీపంలోని కోన గవేశ్వర స్వామి క్షేత్రంగా చెప్పవచ్చు. తరతరాలుగా గవేశ్వర స్వామి మహిమగల స్వామిగా భక్తుల నీరాజనాలు అందుకుంటున్నారు. ఆలయంలో అక్కదేవతలు నాగదేవతల ఉపాలయాలు ఉన్నాయి. సాక్షాత్ ఆంజనేయ స్వామి అడుగు నేటికి గవేశ్వర స్వామి ఆలయంలో దర్శనమిస్తుంది. ఆలయానికి సమీపంలో ప్రాచీన కాలం నాటి కొలను కూడా ఉంది. అయితే కొలను గురించి పట్టించుకునేవారు కరువైపోవడంతో కోనేరు శిథిలావస్థకు చేరింది. ఇప్పుడు ఆలయానికి పూర్వ వైభవం తెచ్చే దిశగా కొలనును పునరుద్ధరించేందుకు భక్తులు కృషి చేస్తున్నారు. ఆలయానికి వెళ్ళే మార్గం పులివెందుల పట్టణం నుంచి 16 కిలోమీటర్ల దూరంలో మోట్నూతలపల్లి సమీపంలోని గవేశ్వర క్షేత్రం వెలిసింది. పులివెందుల నుంచి కదిరికి వెళ్ళే మార్గం కనంపల్లె సమీపంలో నామాలగుండు సిద్ధలింగేశ్వర స్వామి క్షేత్రానికి పర్లాంగు దూరంలో అటు నుంచి ఎడమ ఇటు నుంచి కుడివైపుకు వెళితే మోట్నూతలపల్లి గ్రామం వస్తుంది. అక్కడ నుంచి ఎగువన ఉన్న కొండల వైపు కిలోమీటర్ దూరం వెళితే గవేశ్వర స్వామిని దర్శించుకోవచ్చు. కోన గవేశ్వరుడి ప్రకృతి సోయగాల శోభ కోన గవేశ్వరుడి క్షేత్రానికి ప్రకృతి సోయగాల శోభ సంతరించుకోనన్నది. ప్రతి ఏటా శివరాత్రి కార్తీక మాస సందర్భాలలో వేడుకలు నిర్వహిస్తున్నారు. ఈ వేడుకలతో పాటు ప్రతి పౌర్ణమికి శివుడికి అభిషేకాలు నిర్వహిస్తున్నారు. ఒకప్పుడు రాళ్ళు రప్పలు దాటుకుని వెళ్ళిన భక్తులు ఇప్పుడు కోన గవేశ్వరుని దర్శించుకునేందుకు మార్గం సుగమమైంది. భక్తులకు అన్ని సౌకర్యాలు వసతులు ఉన్నాయి. ఒకసారి కోన గవేశ్వరుని దర్శించుకుంటే మళ్ళీ మళ్ళీ దర్శించుకోవాలన్న కోరిక భక్తులకు కలుగుతుంది. ఇందులో ప్రధానంగా ప్రాచీన కాలం నాటి పుణ్యక్షేత్రాలు అభివృద్ధి చెందాలంటే కనీస మౌలిక సదుపాయాలు కల్పించాల్సి ఉంది. పులివెందుల నియోజకవర్గ పరిధిలో సింహాద్రి మండలం రావులకొల్లు పంచాయతీ పరిధిలో పురాతన కాలం నాటి భానుకోట సోమేశ్వరాలయం, అలాగే వేముల మండలం నల్లచెరువుపల్లి సమీపంలో మోహనగిరిపై వెలిసిన భైరవ క్షేత్రం, లింగాల మండలం పార్నపల్లి సమీపంలో వెలిసిన కోన మల్లేశ్వరాలయం, పులివెందుల మండలం కన్నంపల్లి సమీపంలో వెలిసిన శ్రీ సిద్ధలింగేశ్వర స్వామి ఆలయం, ఇవన్నీ మౌలిక సదుపాయాలు కల్పించాల్సిన తర్వాత ఎంతో పురోగతి సాధిస్తాయి. అలాగే మండల పరిధిలోని మోట్నూతలపల్లి సమీపంలో వెలిసిన పురాతన కాలం నాటి పుణ్యక్షేత్రం గవేశ్వర స్వామి ఆలయం అభివృద్ధి పట్ల అధికారులు, ప్రజాప్రతినిధులు, దాతలు, వితరణశీలులు స్పందించాలి. ముఖ్యంగా సీఎం జగన్మోహన్ రెడ్డి గారు, కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి గారు, ఓఎస్ అనిల్ కుమార్ రెడ్డి గారు, భక్తాదులు, ప్రజాప్రతినిధులు స్పందించారు. వీరందరి సహాయ సహకారాలతో గవేశ్వర స్వామి క్షేత్రం కూడా భవిష్యత్తులో ఆధ్యాత్మికంగా కేంద్రంగా వర్ధిల్లాలని ఆశిద్దాం, ఆకాంక్షిద్దాం. ఈ విలువైన ఆధ్యాత్మిక సమాచారాన్ని రచించిన వారు, మనకు అందించిన వారు గజ్జల శేషారెడ్డి గారు, సీనియర్ పాత్రికేయులు, పులివెందుల. ఇప్పుడు మనము పులివెందుల మండలం మోట్నూతలపల్లి సమీపంలోని కోన గవేశ్వర స్వామి ఆలయం వద్దకు వచ్చాము. ఇక్కడ ఆలయాన్ని బట్టి చూస్తే ప్రాచీన కాలం నాటిలో ఉద్భవించినట్లుగానే ఉంది. కానీ కోనల్లో
వెలిసినటువంటి దేవుళ్ళలో కోన గవేశ్వర స్వామి ఆలయం కూడా ఒకటి. ఇటీవల కాలంలో ఆలయం పట్ల కొంతమంది భక్తులు అదే పుష్పగిరి ఓబులెడ్డి వీళ్ళంతా చొరవ తీసుకుని వాటి కోసం అభివృద్ధి కోసం కష్టపడుతున్నాను. ఈ పరిస్థితి ఎలా అనేది ఓబులెడ్డిని అడిగి తెలుసుకుందాం. ఈ క్షేత్రము ఎంతో ప్రాచీనమైనటువంటి కాలం నుంచి స్వయంగా ఉద్భవించినటువంటి ఈ కోన గవేశ్వర స్వామి ఇక్కడ కొలువై ఉన్నారు. ఈయన కోరిన కోరికలు తీర్చేటువంటి దేవునిగా విరాజిల్లుతూ ఉన్నాడు ఇక్కడ. ఈ క్షేత్రాన్ని మేము 13/12/2020లో దీన్ని ఇక్కడికి రావడము, ఈ మన ఓఎస్డి అనిల్ కుమార్ గారి మరియు వైఎస్ అవినాష్ రెడ్డి గారు మరియు మన అధికారులు, ప్రజాప్రతినిధులు అందరి సహాయ సహకారాలతో ఈ క్షేత్రాన్ని మరింత అభివృద్ధి పథం వైపు నడిపించడానికి మార్గం మాకు చాలా సుగమంగా తయారైంది. ఇది ఇంకా ఎంతో అభివృద్ధి చేయాలనేటువంటి సంకల్పంతో దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్తున్నాం అందరి అభిప్రాయ ప్రకారం. ముఖ్యమంత్రి ఈ యొక్క కోన అభివృద్ధి కోసమై మొన్న రీసెంట్గా మేము గండి క్షేత్రంలో కలవడం జరిగింది. అప్పుడు ఆయన మాకు దీనికి ఒక 10 కోట్లు శాంక్షన్ చేస్తామని చెప్పి ఆయన ఒక మాట కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి ఆయనకు కూడా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మా అందరి తరఫున ఈ గుడి తరఫున కూడా ఆయనకు కృతజ్ఞత తెలియజేస్తున్నాము. చంద్రకళాధర సహృదయ సాంద్రకళా పూర్ణోదయ లయ నిలయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ. పంచభూతములు ముఖ పంచకమై ఆరు ఋతువులు ఆహార్యములై పంచభూతములు ముఖ పంచకమై ఆరు ఋతువులు ఆహార్యములై ప్రకృతి పార్వతి నీతో నడచిన 7 అడుగులే సరసకమై మదని సదగ మదని సదగ సదగ నీదో మదదని మదగ నీ దృక్కులే అటు అష్టదిక్కులై నీ వాక్కులే నవరసములై తాపస మందారా ఓ
తాండవమై నీలయలే కాలగమనమై కైలాసగిరివా